వాడు ఎవడో నేను కనిపెడతాను, నీకు అప్పగిస్తాను. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలి అంటే చూసిన వాళ్ళు ఎవరైనా జీవితంలో పక్కనోడి జోలికి వెళ్ళాలంటేనే భయపడాలి. కానీ మహి సందీప్ పని అయితే కాదు. వాడికి అంత సీన్ లేదు. ఈ సంఘటన జరిగిన వెంటనే వాడి మీదనే డౌట్ వచ్చి ఎంక్వైరీ చేయిస్తే కాదని తెలిసింది. ఎస్ డాడ్, ఇది వాడి పని కాదు. ఎవరికో నా మీద బాగా మంట ఉన్నట్టు ఉంది. నన్ను బాగా వాచ్ చేస్తూ నేను ఎక్కడికి వెళ్ళేది తెలుసుకుని పక్కాగా ఇదంతా చేశారు. వాడు ఎవడో నాకు తెలియాలి. దొరికాక వాడికి నేను స్పాట్ ఫిక్స్ చేస్తాను. నువ్వు ఎక్కువ ఆలోచించుకు. నీ హెల్త్ ఇంకా కుదురుకోలేదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్స్ చెప్పారు. ఇంటికి వచ్చేయ్. అమ్మ నీకోసం బెంగ పడుతుంది. ఇలా ఈ టైంలో ఒక్కడివే ఉండటం అంత సేఫ్ కూడా కాదు. తండ్రి మాటల్లో భయానికి ప్రేమకు చిన్నగా నవ్వి, మీరు టెన్షన్ పడకండి డాడీ. దెబ్బతిన్న పులి జోలికి అంత తేలిగ్గా మళ్ళీ ఎదురు రావాలని అనుకోని ఉండడు నేను బతికి వస్తానని. నేను మొండివాడిని. నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే దానికి డబుల్ రిటర్న్ చేయనిదే నేను ఎలా వదులుతాను? మీరు త్వరగా ఆ పని మీద ఉండండి. అమ్మని కంగారు పడొద్దు అని చెప్పండి అంటూ గ్రానీ తాతయ్య తన్వి వచ్చారా అని అడిగాడు. తన్వి రాలేదు మహి. ఏవో పనులున్నాయని తర్వాత వస్తానని అన్నది. రాలేదా? ఎందుకు రాలేదు? ఒక్కటే ఎలా ఉంటుంది? ఇంకో 2 రోజుల్లో వస్తాను అంది. ఓకే, తనతో నేను మాట్లాడతానని చెప్పి వెంటనే తన్వికి కాల్ చేస్తే నాట్ రీచబుల్ వచ్చింది. మరో 2 సార్లు ట్రై చేసినా అలాగే రావడంతో కాల్ మీ తన్వి అని మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు. సిటీ చివరి ప్రాంతం. ఒక చిన్న ఇల్లు. ప్రసన్న గారు వంటకి ఇంట్లో కూరగాయలు తరుగుతుంటే వైష్ణవి ఇంటి ముందు ముక్కు పెట్టి స్నానం చేయడానికి వెళ్ళింది. నైట్ సెక్యూరిటీగా డ్యూటీ చేసి వచ్చారు సుబ్రహ్మణ్యం గారు. భర్తకు వేడివేడిగా టీ ఇచ్చింది. వైషు ఏది? స్నానం చేస్తుందండి అంటూ ఇంత జ్వరం పెట్టుకొని రాత్రి వెళ్ళారు. ఎందుకండి అంది కళ్ళలో నీళ్లు ఊరుతుంటే. ఆడపిల్ల ఒక్కటే, చదువుకున్న చదువుకు సంబంధం లేకుండా సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది. తండ్రిగా నేను ఎలా ఊరికే కూర్చొని ఉంటాను? ఇల్లు జరగాలంటే ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా వెళ్ళాలి. నెల తిరిగేసరికి కరెంటు, పాల బిల్లు, సరుకులు అన్ని ఖర్చులు చుట్టేస్తాయి. అందుకని జ్వరంగా ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుని వెళ్ళాలా నాన్న అంది వైష్ణవి. తప్పదు కదమ్మా, ఇదంతా నా వల్లే కదా. కన్నీళ్లతో తండ్రి ఒడిలో తల పెట్టుకుంది. కాదు, మన రాత. అబ్బాయితో ఆనందంగా అంటున్న ప్రసన్న గారిని ఆపుతూ, అమ్మా నీకు మళ్ళీ చెప్తున్నా, ఇక ఆ టాపిక్ గురించి మర్చిపో. మనకంటూ ఉన్నది మన నలుగురమే. ఇంకెవ్వరూ వద్దమ్మా. ఆశకు హద్దు ఉంటుంది. అందని వాటి కోసం ఆరాట పడితేనే ఇక్కడికి వచ్చాం. ఇంకా ఆశని వదలకపోతే ఈసారి ప్రాణాలు కోల్పోతామేమో అంటూ లేచి వాళ్ళ నాన్నగారికి జ్వరం టాబ్లెట్ ఇచ్చి, మీరు రెస్ట్ తీసుకోండి నాన్న, నేను మా సూపర్వైజర్ని 1 నెల అడ్వాన్స్ ఇవ్వమని అడిగాను. ఇవాళ ఇస్తాను అన్నారు. మీరు ఇక ఇంటి గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పి దేవుని దగ్గర దీపం వెలిగించి చేతులు 2 జోడించి కళ్ళు మూసుకున్న ఆమె కళ్ళ ముందు మెదిలింది మహి రూపం. రక్తపు మడుగుల్లో తడిసిన అతని కళ్ళలో తన మీద ప్రేమే ఆ క్షణంలోనూ చూసిన వైష్ణవి కన్నీళ్లు కురిపిస్తుంటే, స్వామి నేను కోరుకునేది ఒక్కటే, మహి ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఉండాలి. నా గురించి అతను ఆలోచించకుండా ఉండేట్లు చూడు. అంతకంటే నేనేం కోరుకోను. తన చెల్లిని కూడా కాలేజ్ మార్పించి దగ్గరలోనే ఉన్న గవర్నమెంట్ కాలేజీలో చేర్పించింది. చెల్లితో కలిసి టిఫిన్ చేశాక వాళ్ళ అమ్మకి చెప్పి ఇద్దరు బయలుదేరారు. స్కార్ఫ్తో తనని తాను కవర్ చేసుకున్న వైష్ణవితో నడుస్తూ దగ్గరలోనే ఉన్న కాలేజీలో చందనాన్ని వదిలి జాగ్రత్త అని చెప్పి కాలినడకన 1/2 గంట నడిచి తను పనిచేసే సూపర్ మార్కెట్కి చేరుకుంది. తను బయట ఏ చిన్న కంపెనీలో వర్క్ చేసినా కనిపెట్టడం మహీకి పెద్ద కష్టం కాదు. అందుకే ఇక్కడ ఈ చిన్న షాపులో సేల్స్ గర్ల్గా చేస్తుంది. ఆమెను చూసిన సూపర్వైజర్ పిలిచి, డబ్బులు అడిగావు కదా అమ్మాయి, ఇదిగో నెల అడ్వాన్స్ డబ్బులు. కొత్తగా చేరినా నిన్ను నమ్మి ఇస్తున్నాను అంది. మీ నమ్మకం పోగొట్టుకోనండి అంటూ డబ్బులు తన బ్యాగ్లో భద్రంగా పెట్టుకొని పనిలో పడింది. మేడ మీద నిల్చుని చుట్టూ జరుగుతున్న పనుల్ని చూస్తున్న మహిధర్ మొహంలో కన్నింగ్ స్మైల్. ఆ ఏరియాలో సగం ఇల్లు అప్పటికే ధ్వంసమయ్యాయి. ఇంకా కొన్ని పడుతున్నాయి. పోలీస్ ఇన్స్పెక్టర్తో కాల్ మాట్లాడాక వైష్ణవి పెంచిన రోజాలు విచ్చుకొని అందంగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంటే వాటి దగ్గరకు వెళ్ళి వైష్ణవి ఎక్కడ కూర్చొని వాటితో మాట్లాడుతూ ఉండేదో గుర్తు వస్తుంటే ఆమె రూపం అతని కళ్ళలో మెదిలింది. ఎక్కడ ఉన్నావే రాక్షసి, ఈ జనాల మాటలు విని దూరం వెళ్ళిపోయావు కదూ.
అలా ఇలాంటి టాక్సిక్ పీపుల్ ఇక్కడ లేకుండా చేశాను. కమ్ సూన్ బేబీ, నీ కోసం ఎదురు చూస్తున్నా అంటూ కిందకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేడ్ ఇచ్చిన కాఫీ తాగి ఇంజనీర్ రావడంతో వెళ్ళాడు. ఆ ఏరియాలో ఎవరైతే వైష్ణవి ఫ్యామిలీతో రూడ్గా బిహేవ్ చేసి వాళ్ళని మెంటల్ టార్చర్ చేశారో వాళ్ళ ల్యాండ్ మొత్తం కుని వెంటనే వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టాడు. ఒక కుటుంబం ఎలాంటి పరిస్థితికి రాకూడదో అలా రప్పించిన వాళ్ళని వదులుతాడా? ఇంజనీర్ వచ్చి ఆ ల్యాండ్లో ఏమన్నా బిల్డ్ చేయాలా సార్, ప్లాన్ చేయమంటారా అని అడిగాడు. నర్సరీ కోసం ప్లాన్ చేయండి అన్నాడు. ఓకే సార్ అని ఆ రోజు మొత్తంగా సగం సిటీ అంతా జల్లెడ పట్టిన అతనికి తల మొత్తం పగిలిపోతున్న ఫీలింగ్ అయినా మనసు నిలవక బయటకు వెళ్ళాడు. ఆ రోజు డ్యూటీ అయ్యాక ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీ తీసుకొని ఇంటికి బయలుదేరింది వైష్ణవి. దూరంగా ట్రాఫిక్లో ఆగిన కారులో కనబడ్డాడు మహి. అతన్ని చూడగానే పోయిన ప్రాణం వచ్చినట్టు అనిపించింది. కళ్ళలో ఆనందంతో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆనందంతో మాట కూడా రాక తను చూస్తుంది. నిజమో భ్రమో తెలియక కళ్ళు నిలుపుకొని మరీ చూసింది. అక్కడ ఉన్నది మహినే, కానీ ఇదివరకులా దృఢంగా బలంగా టైట్ షర్ట్తో కండలు బదులు వదులు అయిన షేవింగ్ లేక పెరిగిన ఘటంతో కనబడ్డాడు. ఆమె మనసు వెలువెల్లాడింది అతన్ని అలా చూస్తుంటే. కానీ సైడ్ నుంచి కనబడుతున్న అతని సూదంటు ముక్కు, చురుకైన చూపులు మాత్రం ఆమె వెన్నులో వణుకు పుట్టించాయి. అదేంటి మహి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, హాస్పిటల్లో కదా ఉండాలి అనుకుంటూ చూపులు పైకి చేర్చగా అతని తలకి ఉన్న కట్టు కనబడింది. ఓ మై గాడ్, అంటే ట్రీట్మెంట్ ఇంకా అవ్వకుండానే వచ్చేసాడా ఏమిటి? కానీ ఎందుకు, నా కోసమా అని అనుకోగానే మనసులో సంతోషం అనిపించిన అతని ఆరోగ్యం దృష్ట్యా భయం పట్టుకుంది. వచ్చినా వచ్చేసుంటాడు మొండోడు, అస్సలు మాట వినడు. కానీ ఇలా వస్తే ప్రమాదం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అయినా అంత బలహీన పరిస్థితిలో కూడా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. పిచ్చి పట్టిందా వీడికని లోపల తిట్టుకుంటూనే కళ్ళ ముందు మహి రూపాన్ని మనసులో ముద్రించుకుంటుంది. అతన్ని చూస్తూ దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుని మొహం నిండా ముద్దులు పెట్టి మహి అని ఆర్తిగా పిలిచి కన్నీళ్లతో అతని మొహాన్ని తడపాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణం అడుగు వెనక్కి వేసింది. లేదు, నేను నీ దగ్గరికి రాకూడదు. నేను నీతో ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఈసారి నిన్ను బలి తీసుకుంటాయో. వద్దు, ఇలాంటి దురదృష్ట నష్టజాతకురాలిని నీ జీవితంలోకి రానివ్వను. నువ్వు ఖచ్చితంగా నా కోసం వెతుకుతుంటావు. మా ఇంటికి వెళ్తున్నావు కదా, నేను నిన్ను చూడలేదని తెలిసి అందుకే నీకు కనబడకూడదని ముందుగానే మేల్కొని వచ్చేశాను. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళిన చుట్టుపక్కల వాళ్ళ మాటలు విన్నాక నువ్వేమనుకుంటావో తెలుసా? వాళ్ళ మాటలకి నేను వచ్చేశాను అని. అలాంటి వాళ్ళ మాటలకి బెదిరే రకం కాదు మహి నీ వైష్ణవి. కానీ నేను నీతో ఉంటే ఈసారి దక్కిన నీ ప్రాణాలు కోల్పోతాయి అన్న భయం వేసి నన్ను పిరికిదాన్ని చేసింది. అంటారు కదా, కుటుంబమే మనిషికి బలం బలహీనత అని. కానీ ఇప్పుడు నా బలహీనత నువ్వు అయ్యావు. నేను నీతో ఉండకూడదు, నీతో మాట్లాడకూడదు, నేను నిన్ను కలుసుకోకూడదు, నువ్వు నన్ను చూడకూడదు. అలా ఉంటేనే బాధగా ఉన్నా నువ్వు బ్రతికి ఉంటావు. లేదంటే ఇప్పుడు తప్పిన ప్రమాదం ఎప్పుడైనా నిన్ను కబలిస్తుంది, తినేస్తుంది. వద్దు, నా కారణంగా నీ ప్రాణాలను రిస్కులో పెట్టి ఆ పాపాన్ని నేను మూట కట్టుకోను. ఇంకెప్పటికీ నీకు కనబడను మహి. ఇక్కడ కూడా నేను ఉండకూడదని అర్థమైంది. వెళ్ళిపోతాను, నీకు దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటూ చెంపల మీద జారిన కన్నీళ్లు తుడుచుకొని ఇంటికి వెళ్ళింది. సిగ్నల్ పడడంతో మహిత నేరుగా డీసీపీని కలవడానికి అతని ఆఫీస్కి వెళ్ళాడు. ఒంటి నిండా చెమటలతో వచ్చిన కూతురు తలుపు మూసేయడం చూస్తూ, వైషు ఏంటి అలా ఎవరో తరుముతున్నట్టు అంత కంగారుగా వచ్చావు అంది వాళ్ళ అమ్మ చేతిలోని కవర్లు అందుకుంటూ. నేను మహిని చూశాను అనగానే మెరుస్తున్న కళ్ళతో ఒక పక్క ఆనందం, మరో పక్క బాధతో, ఏంటి అల్లుడు గారిని చూసావా? ఎప్పుడు ఎక్కడ? వాళ్ళ మాటలకి లోపల నుంచి వచ్చారు వాళ్ళ నాన్నగారు. అల్లుడు గారు వచ్చారా అంటూ. అవును నాన్న, ట్రాఫిక్లో చూశాను, చాలా చిక్కిపోయి ఉన్నాడు. చూడటానికి నాకే బాధ అనిపించింది అని తండ్రి గుండెల్లో మొహం పెట్టుకొని, ఇదంతా నా వల్లే నాన్న, కేవలం నా వల్లే. నేను తనకు దూరంగా ఉండాలి. ఇక్కడ వద్దు నాన్న, మనం వెళ్ళిపోదాం అంటుంటే, ఇక్కడి నుంచి వెళ్తే కనీసం అన్నం కూడా పుట్టదమ్మా మనకి. ఈ 15 డేస్ ఎంత ఇబ్బంది పడ్డాము నీకు తెలుసు కదా అన్నారు ఆయన కూతురు తల నిమురుతూ.
కానీ నాన్న, మహీకి ఏమన్నా అయితే నేను ఇక బతకను. అతని కంటే ముందే నేనే పోతాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటండి ఇది? ఎక్కడికని వెళ్ళి దాక్కుంటాము? అస్సలు ఇదంతా చేసిన వాడిని వదిలేసి మనం ఇలా పారిపోవడం ఏంటండి? అది మన చేతుల్లో లేదు. అల్లుడు గారు వాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో బంధిస్తే తప్ప మన బంధనాలు విముక్తి అవ్వవు. అందుకే అమ్మాయి భయపడుతుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అబ్బాయి ప్రాణాలకే కాదు, మన అమ్మాయి ప్రాణాలకు కూడా ప్రమాదమే. ప్రసన్న బలవంతం మీద భోజనానికి వచ్చింది వైష్ణవి. చందనకి కూడా మహి సిటీలో ఉన్నాడని విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమంది. బావగారు వచ్చారా? అయితే వెంటనే ఆయన్ను కలవాలి. జరిగిందంతా తనతో చెప్పాలి అనుకుంది. వైష్ణవి కోసం ఒక పక్క సిటీ మొత్తం జల్లెడ పట్టిస్తూనే తన మీద అటాక్ చేసింది ఎవరో కనుక్కోమని డీజీపీ హెల్ప్ తీసుకుని కేసుని పర్సనల్గా హ్యాండిల్ చేయమన్నాడు మహి. జయదేవ్ గారితో బిజినెస్లో పార్ట్నర్ అయిన డీజీపీ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. అతి తొందరలోనే వాళ్ళని పట్టుకుంటామని చెప్పాడు. ఆయనతో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్నారు మహి పేరెంట్స్. మీరేంటమ్మా ఇక్కడ అన్నాడు లోనికి వస్తూనే. ఏంటి మహి, ఇక్కడ ఉంటున్నావా నువ్వు అంది వాళ్ళ అమ్మ ఆ చిన్ని ఇంటిని చూస్తూ. నీ కోడలు పుట్టినిల్లమ్మ, అల్లుడుగా అప్పుడప్పుడు రావాలి కదా, అలవాటు చేసుకుంటున్నా. నవ్వుతూ షర్ట్ తీసి హ్యాంగ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కొడుకులో మార్పు ఎప్పుడు ఏ అగ్ని పర్వతాన్ని పేలుస్తుందా అని ఒక పక్క భయంగా ఉన్నా ప్రస్తుతానికి బాగున్నాడని ఊపిరి పీల్చుకుని మహి వచ్చేసరికి పని ఆవిడ సహాయంతో వేడివేడి భోజనం సిద్ధం చేసింది. భర్తకి కొడుక్కి వడ్డించి కన్నీళ్లతో మహిని చూస్తూ, ఏంటి ఇదంట మహి? అమ్మాయిని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకువస్తే మీ ఇద్దరిని చూసుకుని మురిచిపోదామని మేము అనుకుంటే ఇలా అయ్యింది. అస్సలు అమ్మాయి ఎక్కడుందో ఏమైందో తెలిసిందా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మా. అది నా కళ్ళ ముందుకు రావడానికి ఎంతో సమయం పట్టదు. డిన్నర్ చేశాక వాళ్ళని ఇంటికి పంపించేసి టెర్రస్ మీదకి వెళ్ళాడు. సన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. చల్లని గాలి వీస్తుంటే అతని తలలో నరాలు చిట్లినంత బాధ. చల్లగాలి తగలకూడదని డాక్టర్ హెచ్చరించడంతో గుర్తొచ్చి సిగరెట్ తీసి వెలిగించి ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చిందో ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఉదయం మేల్కొని అతను చేసే పనులు రెండే. ఒకటి వైష్ణవిని వెతకడం అయితే రెండోది యాక్సిడెంట్ చేసింది ఎవరో కనిపెట్టడం. మరో రోజు ఇలాగే గడిచిపోయింది. మహిధర్ పేషెన్స్ సన్నగిల్లుతోంది. సహనం కోల్పోతున్నాడు. అతని హెల్త్ ప్రాబ్లం ఒక మేజర్ కారణమైతే ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనూ వైష్ణవి జాబ్కి చేరకపోవడం రెండవ కారణం. నేను కనిపెడతానని ముందుగానే ఇలాంటి జాబ్లో చేరలేదా వైషు? అంటే పక్కాగా ప్లాన్తో ఉన్నావా? అనుకోగానే ఆమె మీద మళ్ళీ కోపం, ఆవేశం తన్నుకు వచ్చాయి. కనపడవే రాక్షసి, టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. మొగుడికి ఇలా ఉంటే పట్టించుకోకుండా పెత్తనాలు తిరగడానికి వెళ్ళావు కదూ, చెప్తా నీ పని. చుక్కలు చూపించకపోతే చూడని పళ్ళు నూరుకున్నాడు. ఇలా కూడా నువ్వు ఉండొద్దని బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వడంతో నొప్పికి తల పగలగొట్టుకోవాలనేంత కోపం వచ్చి సిగరెట్ని క్రష్ చేసి అక్కడే ఉన్న మంచం మీద పడుకుని మబ్బులు పట్టిన ఆకాశం చిరుజల్లులు కురిపిస్తుంటే వర్షంలో తడుస్తూ రోడ్ సైడ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న వైష్ణవి నవ్వు ముఖం గుర్తు రాగానే కోపం ప్లేస్లో ప్రశాంతత. ఐ విల్ క్యాచ్ యూ. ఇలా నీకు బానిస అవుతానని అనుకోలేదు. ఊరించి ఉడికిస్తున్నా కదూ, నా టైం రానివ్వు, ఊపిరాడనివ్వను అని నవ్వుకొని కళ్ళు మూసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక మహిని చూడటానికి యూకే వెళ్ళాలని అంది వైష్ణవి. అబ్బాయికి అలా అయ్యిందని అసలే వాళ్ళు అక్కడ బాధతో ఉండుంటారు. మళ్ళీ నిన్ను చూస్తే తట్టుకోలేరు. అది కాక నీ పాస్పోర్ట్ వీసా అన్నీ పోయాయి. ఇప్పుడు వెళ్ళడం వీలవ్వదు. లేదు నాన్న, మహిని నేను చూడాలి. ఇలాంటి టైంలో నేను తన దగ్గర ఉండాలి. నా హెల్ప్ తనకి కావాలి. స్పృహలోకి వస్తే నా కోసం చూస్తాడు. కనబడకపోతే కోపం వస్తుంది. తర్వాత నన్ను తిడతాడు. నేను వెళ్తాను. మామయ్య దాకాతో చెప్తే ఆ ఏర్పాట్లు చేస్తారు. ఎంత చెప్పినా వినని వైష్ణవి మొండితనంతో జయదేవ్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పారు సుబ్రహ్మణ్యం గారు. మహిధర్ని ఇలా చూస్తే బాధపడుతుందని వద్దని కొన్ని రోజుల్లో తామే ఇండియాకి వస్తానని చెప్పి వైష్ణవికి కూడా అదే చెప్పారు. ఒప్పుకోలేదు తను. ఎలాగైనా వస్తానని మహిని చూడాలని ఏడ్చింది.
కోడలు కన్నీళ్లు చూస్తూ జయదేవ్ గారి కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. సరే తల్లి, నువ్వు కాస్త కోలుకో. నువ్వు కూడా వీక్గా ఉన్నావు కదా. అంతలో వీసా పాస్పోర్ట్ కూడా రెడీ చేస్తానని చెప్పడంతో సరే అంది. త్వరగా తనకి తగ్గితే మహీని చూడొచ్చు అన్న ఆశతో ఉంది. కాలికి ఫ్రాక్చర్ అయిన ఆమె చేత మెల్లిగా నడిపిస్తూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. తల్లిదండ్రి చెల్లి ప్రేమతోనే త్వరగా కోలుకుంది. మహిధర్కి యాక్సిడెంట్ అయ్యి దిగులు పడిన వైష్ణవి బాధగా ఉన్న సమయంలో వారి తోడే తనకు నీడై కాచింది. ఆఫీస్కి వెళ్ళిపోయిన జయదేవ్ గారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రానివ్వలేదు. అక్కడ కొడుకుని ఇక్కడ కోడల్ని సరి సమానంగా కాపాడుకుంటూనే ఉన్నారు. చిన్న చిన్న పనులు, మొక్కలకు పాదులు తవ్వి నీళ్లు పెట్టడం, ఇల్లు ఊడ్చడం లాంటి పనులు చేస్తూ మైండ్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు మహిని చూస్తాను అని వేచి చూస్తుంది. ఇలా ఒకరోజు ఉదయం టెర్రస్ మీద టీ తాగుతూ మొక్కల మధ్య కూర్చొని ఉంది వైష్ణవి. మార్నింగ్ న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకున్న కూతురి కోసం వాకింగ్కి వెళ్తూ అప్పుడే వచ్చిన పేపర్ ఇచ్చి వెళ్ళారు సుబ్రహ్మణ్యం గారు. టీ తాగాక పేపర్ ఓపెన్ చేసిన ఆమె ఒడిలో పడింది ఒక పాంప్లెట్. ఏంటిది, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ పేపరా నా అని పక్కన పెట్టబోయి దానిలో ఆ రోజు యాక్సిడెంట్ తాలూకు ఫోటోలు కనబడి వెంటనే దాన్ని పూర్తిగా చూసింది. అందులో ఇలా ఉంది: మీ కార్ యాక్సిడెంట్ చేయించింది కాదు, చేసింది నేనే. నేను ఎవరన్నది నీకు తెలియదు, కానీ నువ్వు ఎవరు, మహీకి నువ్వు ఏమవుతావు అన్నది మాత్రం నాకు తెలుసు. చదువుతున్న వైష్ణవికి అసలేం అర్థం కావడం లేదు. ఎవరు ఇది పంపించింది అనుకుని మిగతాది చదివింది. నువ్వు మహి లైఫ్లోకి రావడం వల్లే అతను ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఆ పదానికే చలనం కోల్పోయిన దానిలా అయిపోయింది. మీ లక్, ఇద్దరు బతికి బయటపడ్డారు. అతన్ని వదలకపోతే ఈసారి ప్రాణాలు పోతాయి. నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. మహి నీతో హ్యాపీగా ఉండటం నాకు ఇష్టం లేదు. అతను వచ్చాక ఎలాగో నన్ను కనిపెడతాడు, వదలడు. కానీ అతన్ని వదిలి నువ్వు వెళ్ళిపోవాలి, దూరంగా ఎక్కడికైనా, కనబడకుండా. ఎందుకు అంటే ఒక్కసారి మిస్ అయిన యాక్సిడెంట్ మరోసారి మిస్ అవ్వదు. ఈసారి మహితో పాటు అతని ఇంట్లో వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదంటే మహి ప్రాణాలే పోవచ్చు అనగానే వైష్ణవిలో కంగారు ఒళ్ళంతా పాకింది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు అతనికి దూరంగా ఉండాలి, కాదని అతనికి దగ్గర అవ్వాలి. అతని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరినైనా చంపడానికి వెనుకాడను. నన్ను పోలీసులు కనిపెట్టలేరు, అది అంతే. నువ్వు ఎలా తెలుసుకుంటావో నీ ఇష్టం. మహిధర్ ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఉండకూడదు. అంతవరకు ఉన్న ఆ పేపర్ని కోపంగా నలిపి పడేసింది. అసలు ఇదంతా ఎవరు చేసి ఉంటారు? ఒకవేళ సందీప్, కానీ వాడికంత సీన్ లేదు. వాడి మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరిగిందని, ఈ పని వాడు చేసింది కాదని మామయ్య గారు చెప్పారు. మరి అయితే ఎవరు? మహికి ఎవరితోనైనా విరోధం ఉందా అని ఆలోచిస్తూ మరో 2 రోజులు గడిచాక వెజిటేబుల్స్ కోసం చందనాతో మార్కెట్కి వెళ్ళిన తనకి ఉన్నట్టుండి చందన కనబడలేదు. ముందు తను గమనించలేదు. గంట అయిన చెల్లి జాడ కనబడక టెన్షన్ పడుతూ చుట్టూ వెతుకుతుంటే చేతులు ముఖం నిండా దెబ్బలతో వచ్చింది. భయమేసిన వైష్ణవి ఏమైంది, ఎవరు కొట్టారు అని అడిగితే ఎవరో తెలియదక్క, మా ఫ్రెండ్ కనబడితే మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలో ఎవరో నా తలకి ముసుగు వేసేసి లాక్కెళ్ళి కొడుతూ మీ అక్కకి నేను చెప్పింది చేయమను, కాదని మొండి తిరిగితే ఈసారి నీ శవం పంపిస్తా అని వార్నింగ్ ఇచ్చి దూరంగా తోసేసి వెళ్ళిపోయాడు. నేను లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు అక్క అని చిట్లిన పెదవితో అంది. రక్తం కారుతున్న చెల్లి చంపలు, పెదాలు చూసి కళ్ళలో నీళ్లు తిరిగితే వెంటనే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించి అమ్మకు చెప్పకు అని తనకి వచ్చిన పాంప్లెట్ సంగతి చెప్పింది. ఎవరో మనల్ని బెదిరించడానికి ఇవన్నీ చేస్తున్నారక్క, వెంటనే మామయ్య గారికి చెప్పేద్దాం, లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అంది చందన కోపంగా. వద్దు, అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మన వాళ్ళకి ఏదైనా హాని చేయడానికి కూడా వెనుకాడడు వాడు. నేను ఏదో ఒకటి ఆలోచిస్తానని చెప్పి తనకి మరో 2 రోజుల తర్వాత వాకింగ్ కోసం వెళ్ళిన సుబ్రహ్మణ్యం గారికి త్రుట్టులో ప్రమాదం తప్పిందని తెలిసింది.